అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కృష్ణాని. ఇవాల్టి మన వీడియో మా ఊర్లో గంగమ్మ తల్లి జాతర జరుగుతూ ఉందండి. అందులో భాగంగా అమ్మవారిని ఎంత చక్కగా అలంకరించాము. అదేవిధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము ఆ తల్లికి ఏమేమి తీసుకుని వెళ్ళేసి భక్తి శ్రద్ధలతో పూజలు చేసుకున్నాము అనేది ఇవాల్టి మన వీడియో అన్నమాట. అయితే మన తిరుపతిలో గంగమ్మ తల్లి జాతర జరుగుతూ ఉందని అందరికీ తెలిసిందే. ఆ గంగమ్మ తల్లి జాతరలో చివరి రోజున మన తిరుపతి సరౌండింగ్స్లో ఉండే పల్లెటూరుల్లో ఉండే వాళ్ళందరూ కూడాను వాళ్ళ వాళ్ళ పల్లెల్లో ఉండే గంగమ్మ తల్లి గుడి దగ్గర ఇదే విధంగా వాళ్ళ వాళ్ళ స్తోమతని బట్టి పాల పొంగళ్ళు, కోడి పొంగళ్ళు, ఏటా పొంగళ్ళు పెట్టి ఆ తల్లిని చల్లబరుస్తూ ఉంటాము. అయితే మేము కూడా అదే విధంగా ఆ గంగమ్మ తల్లికి చక్కగా పూజ చేసుకుంటూ ఉన్నామండి. మేము ఉదయం నుంచి సాయంత్రం వరకు అమ్మవారు ఏమేమి ఇస్తాము, ఎలా పూజ చేసుకుంటాము అనేది క్లియర్గా ఈ వీడియోలో ఉంటుంది. ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూసేసేయండి. అయితే ఉదయాన్నే అంటే మంగళవారం రోజున ఉదయాన్నే ఇంట్లో పనులన్నీ కూడాను చక్కదిద్దుకుని ఉదయం మేము ఆ అమ్మవారికి అంబలిని తయారు చేస్తూ ఉంటామన్నమాట. ఆ అంబలి అనేది ముందు రోజునే రాగి పిండిని ఫెర్మెంట్ చేసి పెట్టుకుని ఉదయాన్నే ఈ విధంగా అంబలి తయారు చేసుకుంటాము. ఈ అంబలితో పాటుగా వేపాకు పెట్టుకుని అలాగే పసుపు కుంకుమ, కాయా కర్పూరము, కడ్డీలు, ఆకు వక్కలు, పూలు, పండ్లు అన్నీ తీసుకుని వెళ్ళేసి ఈ అంబలితో పాటుగా అన్నీ తీసుకుని వెళ్ళి గంగమ్మ తల్లికి సమర్పిస్తాము. ఇది ఉదయాన్నే మేము చేసే పని అన్నమాట. అయితే మా కాలనీలో ఉండే అన్నీ కూడాను ఇలాగే తయారు చేసుకుని అంబలిని అందరిమీ ఒక చోట కలిసి కట్టుగా అంబలి మొత్తాన్ని తల మీద ఇలా పెట్టుకుని మేమందరిమీ మా కాలనీలో ఉండే గంగరాయి దగ్గరికి వెళ్తామన్నమాట. ఇది 50 సంవత్సరాలుగా ఉన్న గంగరాయి. ఇక్కడ అమ్మవారు కొలువై ఉంది అని అందరి నమ్మకం. ఉదయాన్నే అంబలి అనేది ఇక్కడ పోస్తూ ఉంటాము. ఇలా డ్రమ్ములు పెట్టుకుని ఆ గంగరాయి దగ్గర మనం ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన అంబలి మొత్తాన్ని కూడా అక్కడ పోసేసి టెంకాయ కొట్టుకుని అందరమీ కొంచెం అంబలి తీసుకుని ఇంటికి వచ్చేస్తాము. అది ఉదయం పూట చేసే పని అనమాట. ఆ తర్వాత 3 గంటలకి అంతా కూడాను మన పొంగలి బుట్ట, పొంగలి పెట్టుకునే గిన్నె అన్నిటినీ కూడా పసుపు కుంకుమతో ఇలా తయారు చేసి పెట్టుకుని ఆ తర్వాత పొంగలికి కావాల్సిన ఐటమ్స్ అన్నిటినీ కూడా ముందుగానే ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాం అనమాట. ఆ పొంగలికి సంబంధించిన బెల్లము, అలాగే ఇలాచీలు, జీడిపప్పు, ద్రాక్ష, నెయ్యి, పాలు అన్నీ కూడాను ఇంటి దగ్గర నుంచి మేము తీసుకువెళ్తాము. అంటే ఇంట్లో పొంగలి పెట్టమన్నమాట. ఇవన్నీ ఏమేమి కావాలో పొంగలికి అన్నీ తీసుకుని వెళ్తాము. దాంతో పాటుగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన చీర, జాకెట్టు, పసుపు కుంకుమ, పూలు, పండ్లు, ఆకు ఒక్క, పసుపు దారము ఇవన్నిటినీ కూడాను ఒక ప్లేట్లో తయారు చేసి పెట్టుకుంటాము. ఇవన్నీ కూడా అమ్మవారికి చాలా ఇష్టము. అందులోనూ ఇవన్నీ తీసుకువెళ్తే మనల్ని పసుపు కుంకాలు